అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం ఉన్నది సోషల్ మీడియా కాలంలో. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం అని. నేను మ్యాక్సిమం వీడియోలు అంటే కాస్త లేటుగా చేసినప్పటికీ మొత్తం తెలుసుకొనే చేస్తుంటా. కానీ కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటాను. అలా తప్పులు చేసినప్పుడు ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్తాను. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఒక వీడియో అంటే ఏమంటారంటే, నిజం నిలకడగా నెమ్మదిగా తెలిసేలోపు అబద్ధం మొత్తం చుట్టేస్తుంది అన్నమాట. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంకా క్షణాల వ్యవధిలో బయట పాకేస్తుంది. అది నిజమో అబద్ధమో తెలుసుకునే టైం కూడా ఉండదు. విపరీతంగా ప్రచారంలోకి వచ్చేస్తుంది, మెదళ్ళలోకి వెళ్ళిపోద్ది, పాతుకుపోద్ది. అదే జరిగింది. కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఘటన ఉంది కదా. గర్భిణి సంధ్యారాణి అనే గర్భిణీ స్త్రీని అజయ్ దేవ్ అనే కుర్రాడు కాలితో కొట్టాడు, మెడ పట్టుకుని లాగాడు, జుట్టు పట్టుకుని లాగాడు. దాంతో ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ కేక్ కట్ చేసి బాణాసంచా కాలుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు జరుగుతుంటే ఆమె వెళ్ళి అడిగినందుకు ఆమెను కాలుతో కడుపు మీద తన్నాడు, గర్భం మీద, అండ్ జుట్టు పట్టుకొని లాగారు అని. దాంతో ఇదంతా జరిగిన ప్రచారం ఇది. దాంతో అతన్ని అజయ్ దేవ్ అనే కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతన్ని నిన్న నడివీధులు, కదిరి పట్టణం నడివీధుల్లో నడిపించుకుంటూ వచ్చారు. అదంతా జరిగింది. ఇప్పుడు అసలు నిజం బయటకు వస్తుంది నెమ్మదిగా. గ్రామ ఎంపీటీసీ సభ్యుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే ఆ కుర్రాడు. అజయ్ దేవ్ అనే కుర్రాడు జనసేన పార్టీ నాయకుడు, జనసేన పార్టీ అభిమాని, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. అతని చేతి మీద పవన్ కళ్యాణ్ గారి టాటూ కూడా ఉంటుంది అని ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు అతను వైసీపీ కాదు, అక్కడ వైసీపీ వాళ్ళు వేడుకలు చేస్తున్నారు, ఇతను కేవలం అక్కడికి వెళ్ళాడంతే. అండ్ ఆ సంధ్యారాణి వాళ్ళ కుటుంబానికి, అజయ్ దేవ్ వాళ్ళ కుటుంబానికి గతం నుంచి కూడా గొడవలు ఉన్నాయి. అది మనసులో పెట్టుకొని అక్కడ జరిగిన గొడవని ఇతన్ని శత్రువుగా చూపించి ఇతని మీద అలా కంప్లైంట్ ఇచ్చారు అని అక్కడ జరిగిన సిచ్యుయేషను, వాళ్ళ పాత గొడవలన్నీ ఆ గ్రామ ఎంపీటీసీ చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ అజయ్ దేవ్ అక్క సోదరి ఒక వీడియో రిలీజ్ చేశారు. నా పేరు పి రజిత, మరి ముత్యాలవారిపల్లి, తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవ, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మన ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న పురాతనంగా వచ్చి కేక్ తినడానికి వచ్చారు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేశారని పాతకక్షలన్నీ పెట్టుకుని అసలు మా అన్న ఆమె తనలేదు, కింద పడలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ వాడిని కొట్టేందుకు ఆమె వాడు ఊరికెట్లాపో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ వే అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడంతే. వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న తేట కూడా ఇచ్చుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో, అన్నింటిలోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే సార్ అతను. ఓటు కూడా అతనికి అసలు మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అసలుకే విన్నాడు. కానీ వాళ్ళు అలా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగాని హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్ పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. అట్లే న్యూస్ కి ఇచ్చిన లైవ్ లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు, అజయ్ అని అన్న. వాళ్ళిద్దరికి 10 నుంచి పరిచయం ఉంది. పక్క జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అని అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్ లో చెప్పిన విధానంగా అంత నిజమైంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది, కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. సార్ అమర్ రానంటాడు సార్. పక్క నేను జనసేన, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానే రానంటాడు సార్. ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ అజయ్ దేవ్ జనసేన పార్టీ కార్యకర్త అని, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, అసలు వైసీపీతో సంబంధం లేదని, అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండటంతో వాటిని చూడడానికి, అక్కడ కేక్ తినడానికి మాత్రమే వెళ్ళాడని. సో ఆ కుటుంబానికి వీళ్ళకి ఉన్న పాత కక్షల కారణంగా వాళ్ళ తప్పుడు కేసు పెట్టారని చెప్పారనమాట. ఇక్కడ ఒకటో తప్పు మీడియా. ఎస్, మీడియా అందరిది తప్పే, అందులో నాది కూడా తప్పే. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో చేశా. ఆ సైకో వైసీపీ పార్టీకి చెందినవాడు సైకో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులు ఇలాగే చేస్తా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఒక్కొక్క చోట ఒక్కోలా చేశారు. ఆ మేకలను బలి ఇచ్చారు, అండ్ రప్ప అని ఫ్లెక్సీలు వార్నింగ్ ఇచ్చారు, అండ్ ఇదొకటి చేశారు. ఇవన్నీ విపరీతంగా జరగడంతో సో జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ ఆ పార్టీ మీద ఇది జరిగింది బాగా. దాంతో వైసీపీ వాళ్ళు బాగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఇది నిజమో కాదా అని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేసేలాగా విపరీతమైన నెగిటివిటీ, ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయారు.
ఇప్పుడిప్పుడే దానిలో కొన్ని నాణ్యానికి రెండో వైపు అంశాలు బయటకు వస్తున్నాయి. దానిలో భాగంగా ఈ అంశం బయటకు వచ్చిందనమాట. సో ఆ కుర్రాడు వైసీపీ కార్యకర్త కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జనసేన పార్టీ కార్యకర్త అనేది ఆ గ్రామ ఎంపీటీసీ అండ్ ఆ కుర్రాడు వాళ్ళ అక్క చెప్పారు కాబట్టి తథ్యం నమ్మొచ్చు. అయితే ఎవరైనా సరే నిజంగా అలా కాలుతో తంతే తప్పు, కానీ ఇప్పుడు బయటకు వస్తున్న అంశం ఏంటంటే కాలుతో తనలేదు అని. సో ఇక్కడ మీడియా పరంగా ఇప్పుడు నేను ఏం చూస్తానంటే అక్కడ జరిగినది ఏంటి, ఘటన ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, పోలీసులు తీసుకున్న చర్య ఏంటి, దాని ప్రకారం మాత్రమే మీడియా వాళ్ళు ఎవరైనా చేయగలరు. నేనైతే అదే చేస్తాను. కంప్లైంట్ ఇస్తారు కదా రికార్డెడ్గా, ఆ కంప్లైంట్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు కదా, ఇంకా దాన్ని బట్టి చేసేస్తాం. అందులో నిజమేంటి నిజమా కాదా అనేది కోర్టుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ నిజం బయటకు వచ్చాక మేము చేస్తాం, నేనైతే చేస్తాను. సో ఇప్పుడు ఈ ఘటనలో ఆ సంధ్యారాణి అనే మహిళ బాధిత మహిళ, అందులోకి 7వ నెల గర్భిణీ కాబట్టి ఆమె చెప్పే వెర్షన్కి బలం ఉంటుంది, మీడియా ఖచ్చితంగా నమ్ముతుంది, సింపతి ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి ఆమె 7వ నెల గర్భిణీ అయ్యి ఉండి కాలుతో తన్నారు అని హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో సింపతి ఉంటుంది. ఈ సింపతి, ఈ బలం దగ్గర నిజాలు పరిశీలించాలి అనే కామన్ సెన్స్ కోల్పోతామన్నమాట. సో ఆమె చెప్పిన స్టేట్మెంట్ నమ్మారు. అయితే ఇప్పుడు ఈ రెండో వైపు వస్తున్న వెర్షన్ ఏంటంటే అసలు ఆమెను కాలుతో తనలేదు, పాత గొడవలు ఉన్నాయంట వాళ్ళకి, గతం నుంచి ఉన్న గొడవల కారణంగా వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి కేసు పెట్టారు అని చెప్తున్నారు. అయితే దీని మీద కొంచెం సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిజంగా ఒక గర్భిణిని కాలుతో తంతే అంతకన్నా పాపాత్ముడు ఇంకొండు, ఎందుకంటే అందరం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి. అందుకే నేను నా హెడ్డింగ్లో కూడా సైకో అని పెట్టాను. ఆ కుర్రాన్ని ఉద్దేశించి హెడ్డింగ్లో తమ్నైల్లో కూడా సైకో అని పెట్టాను. నిజంగా వాడు కాలుతో తన్నకపోతే సైకో కాదు, గొడవలేమీ లేకుండా వాడి ఉద్దేశం అది కాకపోతే సైకో కాదు. అందుకే ఈరోజు హెడ్డింగ్లో అది పెట్టలేదు, ఆ కుర్రాడనే పెట్టాను. అంటే సందర్భాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి మనం ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన స్టేట్మెంటు అండ్ ఈమె ఇచ్చిన ఫిర్యాదే మనం మీడియాకు ఆధారం అన్నమాట. అక్కడ పోలీసులు వెర్షన్ ఒకటి బయటకు రావాల్సి ఉంది. అంతిమంగా దీనికి కంక్లూజన్ ఏంటంటే పోలీసులు ఒక వెర్షన్ చెప్పాలి ఖచ్చితంగా. ఏం జరిగింది, ఏమని ఫిర్యాదు వచ్చింది, వీళ్ళ విచారణలో ఏం తేలింది, నిజంగా ఆ కుర్రాడు వైసీపీయా జనసేనోడా అనేది పూర్తి స్థాయి వాస్తవం పోలీసులు చెప్తే ఇంకోస్త అథెంటికేటెడ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ పరంగానే పోలీసులు కూడా పనిచేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా నిజాలు చెప్పే స్వేచ్ఛ వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి మనం ఇది ఆశించలేమన్నమాట.